హలో అండి. ఈరోజు మామిడి అల్లంతోటి అల్లపు పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. మంచి మామిడికాయ సువాసనతోటి అల్లపు పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. ఇది మామిడి అల్లం గానీ, మామూలు అల్లం గానీ ఫ్రెష్‌గా ఉన్నది తెచ్చుకోండి. ఇలా మామిడి అల్లం ఇలా ఉంటది. మామూలు అల్లానికి దీనికి తేడా చూడండి. ఇది మామూలు అల్లం అనమాట. ఈ రెండిటిని కడిగి తుడిచిపెట్టేసుకొని ఇలా ఆరబెట్టేసి గీకేసి ఉంచుకోండి. పై తోలు తీసేసి ఇలా క్యారెట్ తురుముతో పెద్ద క్యారెట్ తురుముతో తురిమేసి పెట్టుకోండి. సన్నగా ఉన్న వైపు కాకుండా. అలాగే చింతపండుని ఇలా మొత్తం గింజలు కానీ పీస్ కానీ లేకుండా ఏరేసి అట్టు పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు కొలతలు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వీటిని నోట్ చేసుకోండి. ఒక 400 మిల్లీలీటర్స్ వాటర్ అనమాట. దానిలో 125 గ్రాములు చింతపండు మాత్రం చక్కగా ఏరి పెట్టుకుంటే మీకు మిక్సీ చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇలా వేడిగా నీళ్లు మరిగినప్పుడు ఇది వేసేసి బాగా పైకి కిందకి తెరలనివ్వండి. బాగా కొంచెం ఎక్కువసేపు అయినా కూడా పర్వాలేదు. పూర్తిగా చల్లారిన తర్వాత 125 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు బెల్లం ఇవన్నీ వేసేసేయండి. ఈ తురిమి పెట్టుకున్న 2 రకాల అల్లాన్ని వేసేయండి. చల్లారిన తర్వాతే వేయాలి ఇవన్నీ కూడా. అలాగే కారం కూడా అంతే 125 గ్రాములు వేసేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ బాగా అంతా కలిపేసేసి నాననివ్వండి. ఇదంతా కూడా కొంచెం నానితే కాసేపు మనం మిక్సీ చేసుకున్నా, గ్రైండర్ వేసుకున్నా సరే, వెట్ గ్రైండర్లో వేసుకున్నా సరే నలుగుతుంది అనమాట. బాగా కొంచెంసేపు అంతా చక్కగా నానిపోయి చింతపండు అంతా చక్కగా మెత్తగా అవుతుంది. నేనైతే పొద్దున్న చేశాను, సాయంకాలం చేస్తున్నాను, లేదా 2-3 గంటలు నాననివ్వండి. ఇలా చక్కగా ఇలా అయిపోయింది కదా, ఈ గుజ్జులాగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని నేను కొంచెమే కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. మీరు ఎక్కువైతే వెట్ గ్రైండర్లో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా జామ్ లాగా రావాలి. అంత మెత్తగా అయితేనే పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను, అల్లం మాత్రం 100 గ్రాములు మామూలు అల్లం, 125 గ్రాములు మామిడి అల్లం తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆయిల్లో 2 చిన్న టీ స్పూన్ తోటి మెంతులు ఇలా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇది సగం పడిగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ధనియాలు పెద్ద టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు వేసుకోండి. ఇవి కొలతలు కరెక్ట్ కొలతలు అనమాట. చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. ధనియాలు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా వేయించుకోండి. సన్న సగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే మీ పచ్చడి రుచి అంతా ఈ సువాసన మీద ఆధారపడి ఉంటుంది. వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచేసి పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచి రెడీగా చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, నువ్వుల నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ వేసుకోండి. వేగిపోయిన తర్వాత బాగా నూనె కాగిన తర్వాత మీరు పోపు వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఆవాలు, 2 రకాల పప్పులు, ఎండుమిరపకాయలు ఇవి చక్కగా వేసుకోండి. పోపు వల్లనే మీ పచ్చడి టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయండి. ఇప్పుడు అస్సలైన సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుంది మన ఇల్లంతా ఈ పచ్చడితో. కంపల్సరీ నేనైతే ఇంగ వేస్తాను, మీరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి. నేను ఈ ఇందాక చేసుకున్న ఈ ధనియాల పొడి ఇది మొత్తంలో వేసేస్తున్నాను. కానీ ఈరోజు పోపు మాత్రం సగమే పెట్టుకుంటున్నామండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా మొత్తం వేసి బాగా కలిపేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ పచ్చడిని నిల్వ ఉంటుంది కాబట్టి ఒక్కసారే వేసుకుంటే కొంచెం పాత వాసన వచ్చినట్టు ఉంటుంది. ఎప్పటికప్పుడు తిరగమాత పోపు పెట్టుకుంటే చాలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి, దేనిలోకైనా సరే. నేను సగమే పెడుతున్నాను, మిగతా సగాన్ని ఉంచేసేసి మళ్ళీ 1 నెల 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు మామిడి అల్లాన్ని తెచ్చుకునేటప్పుడు బాగా ముదిరింది కానీ, ఆర్గానిక్ది కానీ, మీ పెరట్లో పండింది అయితే మంచి సువాసన వస్తా బాగుంటుంది. పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఒక్కసారి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోద్ది గాజు బాటిల్స్లో.